రీల్ వేరు, రియాలిటీ వేరు. ఎందుకంటే విచిత్రంగా ఇక్కడ కథంతా ఉల్టాగా కనిపిస్తుంది. హీరోలే విలన్లు, విలన్లే హీరోలు. నికార్సైన ముక్కుసూటి మనుషుల జీవితాలే క్లైమాక్స్ లో తిరగబడిపోతాయి. ఇక్కడ మేం చెప్పాలనుకుంటోంది రాజకీయ క్రీడలో బలైపోతున్న నీతి నిజాయితీల గురించే. ఏసీబీతో గేమ్స్ ఆడేసుకుంటున్న పొలిటికల్ సర్కిల్స్ ఇప్పుడు ఇంకో అధికారి మెడ మీదకు కత్తిని వేళ్లాడదీస్తోంది. వ్యవస్థ కుళ్లిపోయిందటానికి ఇది ఇంకో ఉదాహరణ. సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం మద్యం సిండికేట్ల తోళ్లొల్చి డోళ్లు కట్టడానికంటూ ఏసీబీలో ఏర్పాటైన స్పెషల్ సెల్. మద్యం అమ్మకాల్లో అక్రమాలున్నాయని, సిండికేట్ల వ్యవస్థ మీదనే కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని కిరణ్ సర్కార్ కు ఇప్పుడే తెలిసిందో, ఏదైనా ప్రత్యేకమైన అవసరం వచ్చిందో తెలీదు గాని ఏసీబీ చేతులకి కొరడాలిచ్చి కుమ్మేయమంటూ ఆర్డర్ వేసి పారేసింది. కాకపోతే కథంతా కొలిక్కొచ్చి క్లైమాక్స్ ఒక్కటే మిగులుండగానే ఢిల్లీలో రాజీ కార్యక్రమం జరిగిపోయింది. ఇక్కడ ఏసీబీ సిట్ చీఫ్ శ్రీనివాసరెడ్డి పెట్టే బేడా సర్దుకోవాల్సి వచ్చింది. శ్రీనివాసరెడ్డా ఎవరైనా నాకు తెలియదే అంటూ అప్పట్లో సత్యబాబు సెటైర్ వేసుకున్నా జరిగిన కథేంటన్నది మనకు తెలుసు, మన శ్రీనివాసరెడ్డికి తెలుసు. నాకైతే అతను ఎవరో నాకు తెలియదు, అతని ఉద్యోగం సంగతి నాకు తెలియదు. నేను ఎప్పుడు ఇతను మాట్లాడలేదు, వ్యక్తిని కూడా ఎప్పుడు నేను చూడలేదు. అది అతనికి ఏం ట్రాన్స్ఫర్ ఏమో నాకు తెలియదు. పత్రికలో చదివాను, ప్రమోషన్ వచ్చిందని చదివాను అంతే. ప్రమోషన్ ఇస్తే ట్రాన్స్ఫర్ చేయకుండా ఇక్కడ ఉంచుతారా? నాకే వస్తుంది. అడగండి, అధికారులు అడగండి, నన్ను అడిగితే నేనేం చెప్తాను? కాస్త లేట్ అయినా కాసేపు మారాన్ చేసిన మహారాజులిచ్చిన ఆదేశాల ప్రకారం శ్రీనివాసరెడ్డి కథ డైరెక్ట్ గా కంచికే వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏసీబీ డీజీ భూపతి బాబు చేతికొచ్చింది. శ్రీనివాసరెడ్డి ఇష్యూ దగ్గర చీఫ్ సెక్రటరీతోనే పేచీ పెట్టుకున్న హిస్టరీ ఈ భూపతి బాబుది. సో ఈయన కూడా కొరుకుడు పడే రకం కాదన్నమాట. మట్టి చేతి కంటకుండా సుపారీ ఇచ్చైనా సరే మ్యాటర్ ఫినిష్ చేసే టైపు. మింగినోడి పేరు చెప్తే చాలు ఎవరినైనా లోపలేస్తా, నిన్ను మాత్రం వదిలేస్తానంటూ మోనార్క్లా దూసుకెళ్తున్నాడు ఈ భూపతి బాబు. ఈయన కనుక జూలు విధిస్తే వందలాది చిన్న చేపలు, 10, 12 పెద్ద చేపలు దొరికిపోవడం మాత్రం ఖాయం. మొన్నటిదాకా పేరు తప్ప ఫోటో కూడా బయటికి రానంత గోప్యంగా బతికిన భూపతి బాబు రేపు సడన్ గా అనామక డిపార్ట్మెంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతారా? ఇతన్ని తప్పించాల్సిందేనంటూ సర్కారు మీద ఒత్తిళ్లు పెరుగుతున్నాయా? ఢిల్లీ దాకా మంతనాలాడి శ్రీనివాసరెడ్డిని దారికి తెచ్చుకున్న మన రాజకీయ శక్తులు ఇప్పుడు భూపతి బాబును మాత్రం అంత ఈజీగా వదిలిపెడతాయా? ఏసీబీ లోపల బయట ఇప్పుడిదే వాడి వేడి చర్చ. ముక్కుసూటి అధికారుల్ని లారీ కింద పడేసి చచ్చేదాకా తొక్కించే మైనింగ్ మాఫియాతో పోల్చుకుంటే మన వాళ్లు చాలా చాలా మంచివాళ్లుగానే కనిపిస్తారు. అయితే గీతే ఇక్కడ ట్రాన్స్ఫర్లు అవుతారు అంతే తప్ప యాక్సిడెంట్లో చచ్చిపోరు. అంతవరకు మనం సంతోషిద్దాం. కాకపోతే దేనికోసమో కక్కుర్తి పడి కాంప్రమైజ్ అయిపోయి ఫైళ్ల మీద సంతకాలు పెట్టేసే ట్రెడిషన్ కు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. ఇక్కడ కనిపించేది ఈ భూపతి బాబు ఒక్కరే అయినా బ్యూరోక్రసీలో హీరోయిజం పాళ్లు పెరిగిపోయాయి. పోరాడితే పోయేదేమీ లేదన్న స్ట్రాటజీతో అధికారులు తిరుగుబాటుకే జై కొడుతున్నారు. కానీ తెగబడ్డాలు, తిరుగుబాట్లు ప్రభుత్వాల వంటికి పడవు. వాటిని జీర్ణం చేసుకునే శక్తి సర్కార్లకు లేదు. ఇవాళ సిండికేట్ల తిత్తి తీస్తామంటూ రిపోర్ట్ రాసుకుంటున్న ఏసీబీని డిస్టర్బ్ చేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఎందుకింత ఉలికిపాటు? కరప్షన్ కు ఎలక్షన్ కు సంబంధం లేదని ఈ మధ్య జరిగిన ఎన్నో ఎన్నికలు ప్రూవ్ చేసేశాయి. 1,00,000 కోట్లు తినేసి లక్షణంగా ఊరేగుతున్నారంటూ మహా ఆరోపణల్ని ఎదుర్కొంటున్న జగన్ పార్టీయే ఇప్పుడు జనం పార్టీగా పేరు మార్చుకుంటోంది. అవినీతి అనే పదం ఇప్పుడు టోటలీ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. జనం కరప్షన్ గురించి ఆలోచించడమే దాదాపుగా మానేశారనడానికి ఇంతకంటే తార్కాణం ఇంకోటెందుకు? సో ఈ చిన్న చితక సిండికేట్ల రొచ్చు మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఒకవేళ మీ మీద మద్యం మచ్చలు పడ్డా సరే రేపు రాబోయే 18 ఉప ఎన్నికల మీద సదరు ప్రభావమే ఉండబోదు. మరి ఏసీబీ డ్యూటీకి ఎందుకు అడ్డుపడుతున్నట్లు? మీ ఉద్యోగం మీరు చేయండి, ఏసీబీ ఉద్యోగం ఏసీబీ చేస్తుంది. దట్స్ ఆల్. కూటికి లేని తెల్ల కార్డు కుటుంబాలే బినామీలుగా సైలెంట్ గా కథ నడిపించే బిజినెస్ మ్యాన్ ఇక్కడ హీరోలుగా చలామణి అయిపోతారు. వేల కోట్ల రూపాయల ట్యాక్స్ పేయర్స్ మనీకి కాపలా కాస్తూ మద్యం అక్రమాల నిగ్గు తేల్చాలని ఆవేశపడిపోయే అఫీషియల్స్ మాత్రం బదనాం అయిపోతారు. బక్రాలుగా బలైపోతారు కూడా. చివరకు విలన్లుగా మిగిలిపోతారు. దిస్ ఈజ్ ద లేటెస్ట్ పొలిటికల్ స్క్రీన్ ప్లే. రీల్ వర్సెస్
రియాలిటీ.